మరి ముందుగా వేదికను అలంకరించినటువంటి మరి దైవజనులు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలా కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రేమన దేవుని పిల్లారా, మరి ఈరోజు ప్రత్యేకించి మరి చంద్రశేఖర్ కళ్యాణి గారి బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక అద్భుతమైనటువంటి అంశంతో దేవుని మాటలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందికైనా వినిపించాలనే ఒక మంచి ఆలోచనతో చక్కటి సందేశాన్ని వినిపించాలన్న మరి యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఎలా ఉన్నాడు అని అంటే, పిల్లల గురించి కానీ మరి భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు ఈరోజు ఎవరూ లేరు. అందుకే మరి పిల్లల గురించి, తల్లిదండ్రుల యొక్క బాధ్యతల గురించి ఈ రాత్రి కొంతమంది అయినా ఆలోచించాలన్న ఆలోచనతో ఒక మంచి అంశాన్ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. మరి మన మధ్యలో అన్నయ్య గారు కొద్దిసేపట్లో రాబోతున్నారు. దానికి ముందు కొన్ని మాటలు మరి మీకు అందించాలని మరి మొదటిగా నేను మాట్లాడుతున్నాను. ప్రేమని దేవుని పిల్లరా, ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా మరి దేవుణ్ణి నమ్మామని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎలా ఉన్నారని ఒకసారి మనం ఆలోచిస్తే, క్రైస్తవ సమాజం అంతా భక్తిగా బ్రతుకుతున్నాము, మేమంతా భక్తులు అని చెప్పుకుంటున్నారే తప్ప వాస్తవానికి భక్తి అనే పదానికే అర్థం తెలియనటువంటి స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది. ఎందుకంటే దేవుని గురించి, బైబిల్ గురించి సరైనటువంటి అవగాహన లేకుండా ఈరోజు క్రైస్తవులు బ్రతుకుతున్నారు. అందుకేనండి సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా దేవుని గురించినటువంటి ఆలోచన విధానం ఈరోజు లేదు. దేవుడు ఏంటో, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో, ఆయన ఆలోచన ఏంటో ఇది ఈరోజు ఎవరు కూడా ఆలోచించకుండా ఏదో ఆదివారం వచ్చి కాసేపు కూర్చుంటే ఇది భక్తి అనుకుంటున్నారు. లేదు ఒక పాట పాడితే నేను ఒక భక్తి అయిపోయింది అనుకుంటున్నారు. అంటే ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే భక్తి అంటే చర్చికి వెళ్ళటం భక్తి అంటున్నాడు, పాట పాడితే భక్తి అనుకుంటున్నాడు, ప్రార్థన చేస్తే భక్తి అనుకుంటున్నారు, లేదంటే బట్టల్లో కలర్ మారిస్తే భక్తి అనుకుంటున్నారే తప్ప అసలు భక్తి అంటే ఏంటో కూడా తెలియనటువంటి స్థితిలో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. భక్తి అంటే ఏంటి? ఏదో ఎవరైనా నలుగురిని పిలిచి వారికి భోజనం పెడితే అది భక్తా? బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చేస్తే అది భక్తి అనుకుంటున్నారా? చాలామంది ఇలాంటి ఆలోచనతోనే ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నారండి. క్రైస్తవులుగా చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా అసలు భక్తి అంటే ఏంటో తెలియనటువంటి స్థితి. కానీ ప్రేమన దేవుని పిల్లరా, భక్తి అంటే ఏంటి అన్న విషయాన్ని ఈరోజు క్రైస్తవులు ఎవరు ఆలోచించడం. అందుకే దేవుడు బైబిల్లోకి వెళ్ళి అసలు భక్తి అంటే ఏంటో కూడా చెప్పాడు. ఒకసారి బైబిల్లో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా. ఈరోజు భక్తి గురించి దేవుడు చెప్తున్నాడు. భక్తి అంటే ఏదో ప్రార్థన చేస్తే భక్తి కాదు. భక్తి అంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు. భక్తి అంటే ఎలా ఉండాలట మరొకసారి జాగ్రత్తగా చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట అంటే తండ్రి అయిన దేవుని ఎదుట ఎలా ఉండాలట? పవిత్రంగా ఉండాలి. పవిత్రం అంటే ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా మేము భక్తులు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ ఎలా ఉండాలంట? పవిత్రంగా ఉండాలి. అంటే ఈరోజు పవిత్రంగా ఉన్నారంటారు? ఆలోచించండి. ఈరోజు ఎంతమంది పవిత్రంగా ఉన్నారు? అపవిత్రంగానే బ్రతుకుతున్నారే తప్ప పవిత్రత అనేది ఈరోజు క్రైస్తవులు కనిపించడం లేదు. దేవుడు కోరుకున్నది, దేవుడు ఆలోచన విధానం ఈరోజు క్రైస్తవులు ఎవరికి అర్థం కాలేదు. భక్తి అంటే పవిత్రత ఉండాలి. కానీ ఈరోజు మనుషుల ఆలోచనలు, మనుషుల ప్రవర్తన విధానం అంతా చూస్తుంటే అపవిత్రతతో నిండిపోయి కనపడుతున్నారండి. ఈరోజు పైకి మాత్రం చాలా భక్తిగా నటిస్తున్నారే తప్ప మనుషుల హృదయాలలో, మనుషుల ఆలోచనలో చూస్తే పవిత్రత కనిపించటం లేదు. అందుకే దేవుడు చాలా చక్కగా చెప్తున్నాడు. భక్తి అంటే ఏంటో తెలుసా? మీరు భక్తులని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి అని అంటే మీరు చాలా పవిత్రంగా ఉండాలి. మీలో ఎలాంటి కళంకం ఉండకూడదు.
మీలో ఎటువంటి అపవిత్రత ఉండకూడదన్న ఆలోచనతో దేవుడు చెప్తున్నాడు. భక్తి అంటే, భక్తికి ఉండవలసినటువంటి లక్షణాలు పవిత్రత, తర్వాత ఏమంటున్నాడు? నిష్కళంకము, అంటే కళంకం ఉండకూడదు. ఈరోజు ఎవరైనా క్రైస్తవులను చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా, భక్తులను చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి తెలుసా? కళంకము లేని వాళ్ళుగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అలా ఉన్నవారు మాత్రమే భక్తులుగా పిలువబడతారు. అంతేగాని ఈరోజు చాలామంది టీవీ ఛానల్ వారు చెప్తూ ఉంటారు, ఏమని, పలానా క్రిస్మస్ పర్వదినాన ఇదిగో ఇన్ని వేల మంది ఈరోజు భక్తులు వచ్చారు చర్చిలకి అని చెప్తూ ఉంటారు. అంటే చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరూ భక్తులా? కాదండి. ఈరోజు చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరూ భక్తులని ఈరోజు చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఎవరికి భక్తి అంటే ఏంటో తెలియదు. భక్తి అంటే పవిత్రత, నిష్కళంకము, కళంకం లేనివాడుగా ఉండాలి. ఇంకా కిందకి చదువుతుండే ఏమంటున్నాడో తెలుసా? చూడండి, దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఎలాంటి మాలిన్యాన్ని అంటించుకోకుండా, ఎటువంటి చూడండి పాపాన్ని అంటించుకోకుండా తన్ను తాను కాపాడుకునుటయే భక్తి. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి తన్ను తాను రక్షించుకోవాలి. దేని నుంచి? ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంటించుకోకుండా తన్ను తాను నియంత్రించుకోగలిగిన వాడండి భక్తి అంటే. అలాంటి భక్తి ఈరోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంటించుకోకుండా ఈరోజు భూమి మీద ఎంతమంది బ్రతకగలుగుతున్నారు అంటే ఈరోజు వేళ్ల మీద లెక్క పెట్టాలండి. ఎందుకంటే భక్తులు అనేవారు ఈరోజు చాలామంది కనిపించటం లేదు. భక్తి జీవితాలు అనేవి ఈరోజు క్రైస్తవుల్లో ఎవరిలో కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకు భక్తి మనిషిలో కనిపించటం లేదు? ఎందుకు క్రైస్తవులు చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరిలో ఈ భక్తికి ఉన్నటువంటి లక్షణాలు ఈరోజు ఎవరిలో లేదు? ఎందుకు లేదంటే దేవుడు ఆలోచన, దేవుడు ఉద్దేశం, దేవుడు ఎలా బ్రతకమన్నాడు అన్న విషయం ఈరోజు క్రైస్తవులకు ఎవరు ఆలోచించలేదండి. ఎందుకు భక్తిగా జీవించలేకపోతున్నారంటే దేవుడు అర్థం కాలేదు, దేవుని యొక్క ఆలోచన అర్థం కాలేదు. అందుకే ఈ లోక మాలిన్యాన్ని అంటించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనిషి జీవితాలు చూస్తుంటే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి, ఎంతో దుర్భరమైనటువంటి జీవితాల్లో కనబడుతున్నారు. ఈరోజు వ్యవస్థ బాగోలేదు, సమాజం బాగోలేదండి. ఎందుకు సమాజం చెడిపోతుంది? ఎందుకు మనిషి భక్తిగా బ్రతకలేకపోతున్నాడు అంటే దేవుడి యొక్క ఆలోచన, ఉద్దేశం తెలియలేదు. దేవుడు చెప్పినటువంటి మాట నేటి ప్రపంచ క్రైస్తవులకి ఇప్పటికీ అర్థం కాలేదు. ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క సంకల్పం ఏంటో మనిషికి తెలియలేదు. ఈరోజు భూమి మీద మనిషి ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో ఆ విషయం ఈరోజు క్రైస్తవులకు అర్థం కాలేదు. అందుకేనండి ఈరోజు మనుషులు భక్తిగా బ్రతకలేకపోతున్నారు. భక్తిగా ఎందుకు జీవించలేకపోతున్నారంటే మొదటిగా దేవుడంటే భయం తెలియదు. మొదటిగా దేవుడంటే భయం లేదు. ఈరోజు దేవుడంటే భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? లేరండి, ఎవ్వరూ దేవుడంటే భయపడరు. ఎందుకని దేవుడంటే భయం లేదు అంటే దేవుని గురించి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడి యొక్క ఔన్నత్యాన్ని ఎవరు చెప్పలేదు. కనుకనే దేవుడంటే భయం లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి చిన్న చిన్న జీవులకే భయపడిపోతున్నాం. ఒక దోమ కుట్టిందంటే భయపడుతున్నాం, ఒక చీమ కుడుతుందంటే భయపడుతున్నాం, ఏదో వీధుల్లోకి వెళ్ళినప్పుడు కుక్కలు ఉంటే భయపడిపోతున్నాం. ఈ భూమి మీద ఉన్న జీవరాశులకు భయపడుతున్నారే కానీ వీటన్నిటిని చేసినటువంటి దేవునికి ఈరోజు భయపడే పరిస్థితి ఉందా? లేదండి. ఎందుకు దేవుడు అంటే భయం లేదనంటే దేవుడి గురించి ఎవరూ సరిగ్గా చెప్పలేదు. ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు ఈరోజు ఏ ఒక్కరూ కూడా తెలుసుకోలేదు. అందుకే సమాజం పాడైపోయింది, అందుకే వ్యవస్థ దెబ్బతింటుంది, అందుకే భక్తి అనేది ఈరోజు సమాజంలో కనిపించడం లేదు. దేవుడి ఆలోచన, దేవుడి ఉద్దేశం అనేది ఈరోజు మనుషులకు అర్థమైతే ప్రపంచం చాలా బాగుండేది ప్రేమ అనేది ఉనిపిల్లరా. కానీ ఆయన సంకల్పాన్ని ఈరోజు ప్రపంచం అంతా కూడా ఏం చేశారంటే గండి కొట్టేసింది. ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశాలు ఈరోజు మనుషులు ఎవరు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. ఆయన సంకల్పం ఏంటో చూస్తారు ఒకసారి. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు ఒకసారి చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలను ఒకసారి చూడండి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తు చేత మనలను ఏర్పరచుకున్నాడు. ఇదండి దేవుని సంకల్పం. ఇది దేవుడు ఆలోచన, దేవుడి ఉద్దేశం, దేవుని సంకల్పం ఏంటంటే ఆయనకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు భూమి మీదకి రావాలి. వచ్చినటువంటి ఆ పిల్లలందరూ కూడా ఈ భూమి మీద ఎలా బ్రతకాలో నేర్పించాడండి. ఎలా బ్రతకాలో ముందుగానే చెప్పాడు. ఈ భూమి మీద మీరు పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికి తిరిగి దేవుడు ఉన్నటువంటి ఆ లోకానికి చేరుకోవాలని దేవుని యొక్క సంకల్పం. ఈరోజు దేవుని యొక్క సంకల్పం ఈరోజు మనుషులకి అర్థం కాకుండా పోయింది. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా ఈరోజు ఎంతమంది బ్రతుకుతున్నారు చెప్పండి? పరిశుద్ధులుగా బ్రతకగలుగుతున్నారా? నిర్దోషులుగా ఉండగలుగుతున్నారా? దేవుని సంకల్పానుసారంగా ఈరోజు మనుషులు ఎంతమంది బ్రతుకుతున్నారు చెప్పండి? లేదు ప్రేమనే దేవుని. ఎందుకు బ్రతకలేకపోతున్నారు అని అంటే దేవుని యొక్క సంకల్పం ఈరోజు మనిషికి తెలియచేయలేదు. ఈరోజు ఎవరికి తెలియదు, తెలిసిన బ్రతకని పరిస్థితి. ఎందుకు బ్రతకటం లేదు అని అంటే, ఎందుకు బ్రతకటం లేదంటే దేవుడి యొక్క ఆలోచన, ఉద్దేశం ఈరోజు ఎవ్వరు కూడా గ్రహించినటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్ననాటి నుంచి మనకు దేవుడి గురించి చెప్పలేదు కనుక, చిన్ననాటి నుంచి దేవుడి గురించి మనకు చెప్పలేదు కనుకనే దేవుడంటే భయం లేకుండా పోయింది, దేవుడంటే భక్తి లేకుండా పోయింది. అందుకే చిన్ననాటి నుంచి దేవుడి గురించి పిల్లలకు చెప్పాలి, పిల్లలకు దేవుడి గురించి మాట్లాడాలన్నటువంటి దేవుని వాక్యం నేటి సమాజానికి అర్థం కాలేదండి. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ చెడిపోతున్నారంటే దీనికి కారణం మనం దేవుడు చెప్పినటువంటి మాటను ఈరోజు చెప్పకపోవటం వల్లే. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆయన ఏం చెప్పాడు అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడాలి. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, అంటే పిల్లలు అనుకుంటే పొరపాటు, ప్రతి మనిషికి సంబంధించింది ఈ వాక్యం. మొదటిగా తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరి హృదయాలలో దేవుని మాటలు ఉండాలి. అలా ప్రతి ఒక్కరి తల్లిదండ్రుల హృదయాల్లో మొదటిగా దేవుని వాక్యం ఉంటే ఆ వాక్యాలను అప్పుడు మీ పిల్లలకు వాటిని నేర్పించాలని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు బైబిల్లో చెప్పిన ఆ మాటను నేటి క్రైస్తవులు పాటిస్తున్నారానంటే లేదు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎవరండి దేవుని యొక్క ఆలోచనలు ఎరిగి దేవుడు చెప్పినట్లుగా ఈరోజు బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. దేవుడు మీ పిల్లలకు చిన్ననాటి నుంచి ఇదిగో దేవుడు గూర్చినటువంటి జ్ఞానాన్ని నేర్పించండి అంటున్నాడు. వాళ్ళు పండుకున్నప్పుడు, వాళ్ళు లేచినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, ఇలా ప్రతి క్షణం వారికి దేవుని గూర్చి మాట్లాడమని దేవుడు చెప్తుంటే దేవుని గురించి ఎవరు నేర్పిస్తారండి చెప్పండి? ఈరోజు పిల్లల్ని వాడికి 2 సంవత్సరాల వయసు రాగానే, 3 సంవత్సరాల వయసు రాగానే తీసుకుని వెళ్ళి ప్లే స్కూల్ అని వేసేస్తున్నారు, ఎల్కేజీలు వేస్తున్నారు, యూకేజీలు వేస్తున్నారు. ఇలా అనేక రకాలైనటువంటి స్కూళ్ళలో జాయిన్ చేశారే తప్ప వాడికి నేర్పించవలసినటువంటి పాఠాలు, వాడికి నేర్పించవలసినటువంటి ఇదిగో దేవుని గురించినటువంటి వాక్యాలను ఈరోజు చెప్పకపోవటం వలన ఈరోజు సమాజం పాడైపోయిందండి. యువత చెడిపోతున్నటువంటి పరిస్థితి. అందుకేనండి ఈరోజు జరుగుతున్నటువంటి నేరాలు, ఘోరాలు, ఈ సంఖ్యలు ఈరోజు మనం ఆలోచిస్తే సమాజంలో భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎంతోమంది దొంగలుగా మారిపోతున్నారు, ఎంతోమంది వ్యభిచారులుగా మారిపోతున్నారు, ఎంతోమంది నరహంతకులుగా మారిపోతున్నారు. ఇలా ఎందుకు యువత చెడిపోతుంది, ఎందుకు సర్వనాశనం అయిపోతున్నారు, సమాజం ఎందుకు పాడైపోతుంది అని అంటే దీనంతటికీ కారణం తల్లిదండ్రులు. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా మన పిల్లలకు చిన్ననాటి నుంచి దేవుడి గురించి నేర్పించామని చెప్పినటువంటి ఆ మాటలు ఈరోజు మనం నేర్పించలేకపోవటం వల్ల
దేవుడు చెప్పినట్లుగా ఈరోజు మనం మన పిల్లల్ని పెంచలేకపోతున్నాం. మీరు మీ పిల్లలకు చిన్ననాటి నుంచి ఒక గురి చేస్తున్నటువంటి సమాజం ఈరోజు కనపడుతుందండి. తల్లిదండ్రులు నిజంగా పిల్లల్ని పెంచాలంటే భయం, పిల్లల్ని చూస్తుంటే చాలా భయపడిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకు? ఏ రోజు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో, ఎలా మారిపోతారో పిల్లలు. ఈరోజు తల్లిదండ్రుల పిల్లల్ని పెంచటం అంటేనే చాలా చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే సమాజం బాగోలేదు. ఎందుకు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయంటే దీనంతటికీ కారణం దేవుని గురించినటువంటి వాక్యం అనేది వాళ్ళకి నేర్పించలేదు కనుక. దేవుడు ఆలోచన, దేవుడు ఉద్దేశాన్ని తల్లిదండ్రులుగా ఎరగకుండా ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు భూమి మీద బ్రతుకుతున్నారండి. అందుకే ప్రేమైన దేవుని పిల్లరా, తల్లిదండ్రులుగా ఈరోజు పిల్లల గురించి ఆలోచించాలి. పిల్లల యొక్క బాధ్యతలను దేవుడు ఏం చెప్పాడన్న విషయాన్ని బైబిల్లోకి వెళ్ళి చదివి వాటిని నేర్చుకుని దేవుడు చెప్పినట్లుగా మన పిల్లల్ని పెంచాలన్న ఆలోచన, జ్ఞానం ఈరోజు క్రైస్తవ సమాజంలో లేకుండా పోయిందండి. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఎందుకు భక్తిగా బ్రతకలేకపోతున్నారంటే భక్తిలో ఎలా పెంచాలో తల్లిదండ్రులకు తెలియదు. ఎలా పెంచితే వాళ్ళు ప్రయోజకులు అవుతారో, ఎలా పెంచితే వాళ్ళు దేవుడి యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తారో అన్న విషయాన్ని నేటి సమాజానికి అర్థం కాలేదండి. అందుకే ప్రేమైన దేవుని పిల్లరా, ఒక మంచి అంశంతో అన్నయ్య గారి ద్వారా ఈ రాత్రికాలం వేళ ఈ ప్రాంతంలో కొంతమందినైనా తల్లిదండ్రులకు కనువిప్పు కలగాలని, పిల్లల పట్ల ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలి, పిల్లలు ఎలా పెంచితే వాళ్ళు ప్రయోజకులు అవుతారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న విషయాలు దేవుడు బైబిల్లో ఎన్నో రాయించాడు. వాటన్నిటిని కూడా మరి కూలంకషంగా అన్నయ్య గారి ద్వారా విందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, నాయన ఈ రాత్రికాలం వేళ తండ్రి, మీ కుమారుడు చంద్రశేఖర్ తండ్రి కళ్యాణ్ గారు వారు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమారుడు రోహన్ జన్మదినాన్ని పురస్కరించుకుని తండ్రి ప్రాంతంలో మీ పిల్లలకు కొన్ని మాటలు వినిపించాలని మీ పిల్లలు ఏర్పాటు చేసినటువంటి కోటికను మీరు జ్ఞాపకం చేసుకోండి. సభను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, మంచి వివేచన ప్రసాదించండి తండ్రి. మీ బిడ్డకు తండ్రి సంవత్సరం అనే దయా కిరీటాన్ని ప్రసాదించి తండ్రి చిన్ననాటి నుంచి మీ జ్ఞానంలో ఆ కుమారుని పెంచే విధంగా తండ్రి తల్లిదండ్రులకు మంచి జ్ఞానాన్ని, వివేచన ప్రసాదించండి. తదుపరి మాట్లాడబోతున్న తండ్రి మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. మీ కుమారుడికి సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి విలువైన మాటలు మాకు తెలియచేయమని వేడుకుంటూ జరగబోతున్న కార్యక్రమం అంతట్లో మీరే తోడయుడమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.